వర్ధన్నపేట అయినా తెలంగాణలోని ఏ పేట అయినా ఇవాళ ప్రజలు ఒకటే టైం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి 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 కొట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంత దూరం లేదు, తొందరలోనే వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారులకు వెళ్ళి దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పదవులకు వెళ్ళి దిగిపోయిన తర్వాత, నేను ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకి వెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవదు. ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదో అధికారం ఉంది కాబట్టి నడుస్తున్నది డ్రామా, గాని రేపటి రోజున కూర్చున్న కుక్క కూడా నేను చూసి లేవది. గా పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు నువ్వు. నేనేదో కోపంతోనో బాధతో